ఈ రసంలో ఇలా నూనె వేయండి. తెల్ల జుట్టు మొత్తం కూడా నల్లగా మారిపోతుంది. చూస్తే ఖచ్చితంగా మీరే ఆశ్చర్యపోతారు. హాయ్ అండి, నమస్తే. నేను ఝాన్సీ. వెల్కమ్ టు అవర్ ఛానల్ ఝాన్సీ కుకింగ్ గార్డెనింగ్ వ్లాగ్స్. ఎలా ఉన్నారని అందరూ బాగున్నారా? నేనైతే చాలా బాగున్నానండి. మీరు కూడా చాలా చాలా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈరోజు మీ అందరికీ యూజ్ అయ్యే అద్భుతమైన అమేజింగ్ హెయిర్ టిప్స్ అయితే షేర్ చేస్తున్నానండి. వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. ఫస్ట్ టైం మన ఛానల్ ఎవరైనా చూస్తూ ఉన్నట్లయితే ఒక్కసారి ప్రీవియస్ వీడియో చూసి మీకు నచ్చినట్లయితే తప్పకుండా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంతవరకు మన ఛానల్ని ఎంతగానో ఆదరించి సపోర్ట్ చేసి ముందుకు తీసుకెళ్తున్న ప్రతి ఒక్కరికి కూడా చాలా చాలా థ్యాంక్స్ అండి. ఇలానే సపోర్ట్ చేయండి. మన ఛానల్లో ఇంకా మంచి మంచి న్యూ టిప్స్ అయితే షేర్ చేస్తూ ఉంటాను. సో మన ఛానల్ని ఇంతగా ముందుకు తీసుకెళ్తున్న ప్రతి ఒక్కరికి కూడా హార్ట్ఫుల్గా చాలా చాలా థ్యాంక్స్ అండి. ఇలానే సపోర్ట్ చేయండి. మన ఛానల్లో ఇంకా మంచి మంచి న్యూ టిప్స్ అయితే షేర్ చేస్తూ ఉంటాను. సో ఈరోజు పెళ్లి రోజు పుట్టినరోజు జరుపుకుంటున్న ప్రతి ఒక్కరికి కూడా హార్ట్ఫుల్ కంగ్రాట్స్ అండి. మెనీ మోర్ హ్యాపీనెస్ ఆఫ్ ది డే. ఇలాంటి పెళ్లి రోజులు పుట్టినరోజులు ఎన్నో జరుపుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇంకా లేట్ చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. ఇప్పుడు ఉన్న పరిస్థితుల్లో చిన్న పెద్ద వయసు తేడా లేకుండా ప్రతి ఒక్కరికి చిన్న అని లేదు, పెద్ద అని లేదు, ప్రతి ఒక్కరికి కూడా చాలా మందికి కూడా చదువుకునే పిల్లలకు కూడా వైట్ హెయిర్ అనేది వచ్చేస్తూ ఉంటుంది కదండి. వాళ్ళు చాలా మరి ఆలోచిస్తూ ఉంటారు, టెన్షన్ పడుతూ ఉంటారు, నాకు అప్పుడే వైట్ హెయిర్ వచ్చేసిందా అన్నట్టుగా. సో మరి ఇంట్లో ఉన్న వాటితోనే న్యాచురల్గా ఈ ట్రిక్ని మీరు ట్రై చేశారంటే అసలు మీకు వైట్ హెయిర్ అనేది కనిపించదండి. 80-90 వయసులో కూడా న్యాచురల్గా చక్కగా ఈ విధంగా వైట్ హెయిర్ అనేది రాకుండా ఉంటుందండి. అంత చక్కగా వర్క్ అవుతుందన్నమాట. ఇంట్లో ఉన్న వాటితోనే ఈజీగా ఇలా వైట్ హెయిర్ రాకుండా చేసుకోవచ్చు. సో మా గార్డెన్లో నేను ఇలా అయితే అలోవెరా, అలానే కరివేపాకు ప్లాంట్ ఉంది, అలానే మందార ప్లాంట్ కూడా ఉందండి. నేను ఇలా కావాలని ఈ 3 కూడా పెంచుకుంటున్నాను అనమాట. ఎందుకంటే నాకు హెయిర్లోకి నేను ఎప్పుడు కూడా ఉపయోగించుకుంటూ ఉంటాను. సో మా గార్డెన్లో అయితే ఇలా వేసుకున్నాను అనమాట. ఇది ఒంటి రెక్క మందారం అండి, రెడ్ ఒంటి రెక్క మందారం తీసుకొని నేను ఆకులైతే ఒక 10 ఆకులు తీసుకున్నాను. పువ్వులు కూడా వాడిపోయినటువంటి పువ్వులు తీసుకోవాలి. ఇక్కడ నేను ఒక 3 పువ్వులు తీసుకున్నాను, ఒక 10 మందారాకులు తీసుకున్నాను. అలానే కరివేపాకు కూడా మనం ఒక గుప్పుడు తీసుకోవాలండి. అలానే గోరింటాకు కూడా ఒక గుప్పుడు తీసుకోవాలి. అలానే అందరి ఇళ్లలో కూడా అలోవెరా అయితే ఉంటూనే ఉంటుంది కదండి. అలోవెరా చాలా చక్కగా వర్క్ అవుతుందండి. అలోవెరా వల్ల చాలా ఉపయోగాలు అయితే ఉన్నాయి. సో అలోవెరాని మనం ఎక్కువగా ఫేస్ పైన పింపుల్స్ వస్తూ ఉంటాయి కదండి. పింపుల్స్ పైన నైట్ పడుకునే ముందు ఆ అలోవెరా జెల్ని అప్లై చేయటం వల్ల పింపుల్స్ త్వరగా తగ్గిపోతాయి. అలానే మనకి మచ్చలు కానీ, అలానే కళ్ళ కింద ఉన్నటువంటి డార్క్ సర్కిల్లో ఉన్నటువంటి మచ్చలన్నీ కూడా తొలగిపోతాయండి. ట్రై చేయండి. అలానే అలోవెరాని కొంచెం స్టవ్ మీద హీట్ చేసేసి మొటిమలు ఉన్న చోట పెట్టామనుకోండి, ఉదయం మార్నింగ్ కల్లా కూడా అణిగిపోతాయి. సో ఈ విధంగా ఇలా అలోవెరా, మందారాకులు, గోరింటాకు, కరివేపాకు, కొంచెం మెంతులు ఇవన్నీ వేసేసుకొని చిన్న మిక్సీ జార్ తీసుకుని దానిలో పేస్ట్ లాగా పట్టుకోవాలి. ఇలా ఈ పేస్ట్ని మనం ఈ విధంగా తలకి అప్లై చేయాలన్నమాట. పాయలుగా తీసుకుంటూ ఈ పేస్ట్ని చక్కగా ఇలా నేను వీడియోలో చూపిస్తున్నాను చూడండి. ఈ విధంగా పాయలుగా తీసుకుంటూ ఇలా అప్లై చేయాలి. ఇలా అప్లై చేయటం వల్ల మనకి వైట్ హెయిర్ సమస్య అనేది పోతుంది. ఒకవేళ హెయిర్ ఫాల్ సమస్య ఉన్నా కూడా ఇప్పుడు చక్కగా మీకు చూపిస్తున్నాను చూడండి లైవ్లో. ఇలా పాయలుగా తీసుకుంటూ ఇలా ఈ పేస్ట్ని అంతా కూడా అప్లై చేయడం వల్ల చక్కగా హెయిర్ ఫాల్ సమస్య తగ్గుతుంది. అలానే వైట్ హెయిర్ సమస్య అనేది రాకుండా ఉంటుంది. మన జుట్టు అనేది, హెయిర్స్ అనేది స్ట్రాంగ్గా, బలంగా తయారవుతాయి అన్నమాట. ఇందులో అన్నీ కూడా మరి అన్ని పోషక విలువలు ఉన్నటువంటి న్యాచురల్ మరి హోమ్ రెమెడీ అని చెప్పుకోవచ్చండి. చాలా చక్కగా వర్క్ అవుతుంది. సో ఈ పేస్ట్ని ఇలా అప్లై చేసేసి ఒక 1 అవర్ పాటు అలా ఉంచేసి బియ్యం కడిగిన వాటర్ ఉంటాయి కదండి. బియ్యం కడిగిన వాటర్, ఫస్ట్ కడిగిన వాటర్ కాకుండా సెకండ్ కడిగినటువంటి బియ్యం కడిగిన వాటర్లో మీరు యూజ్ చేసుకునే షాంపూ ఏదైనా కూడా ఇలా షాంపూ వేసేసి ఇలా హెడ్ బాత్ చేసామనుకోండి, మంచి రిజల్ట్ అయితే ఉంటుందండి. వారంలో మరి మీకు కుదిరినప్పుడు 2 టైమ్స్ కానీ 3 టైమ్స్ కానీ ఇలా చేయటం వల్ల మీ వైట్ హెయిర్ అనేది అసలు రాదండి. ఒకవేళ ఉన్నా కూడా నల్లగా మారిపోతుంది అనమాట. అంత చక్కగా వర్క్ అవుతుంది. సో ఈ విధంగా తలకి బాగా పట్టించేసి చక్కగా ఈ విధంగా ఒక 1 అవర్ పాటు ఇలా ఉంచుకున్నాం అనుకోండి, ఒంటిలో మనకి ఇలా తలనొప్పి అని మరి చాలామంది ఇబ్బంది పడుతూ ఉంటారు. ఇలా మనం ఈ పేస్ట్ని అప్లై చేసి ఒక 1 అవర్ పాటు ఇలా పెట్టుకోవటం వల్ల మరి ఎంత ఎక్కువగా ఉన్నటువంటి హెడేక్ అయినా తగ్గుతుంది. మనకి చక్కగా చల్లగా ఉంటుందండి. ఇలా మనం ఇలా గోరింటాకు, అలానే దీనిలో అలోవెరా ఇవన్నీ వేసాం కాబట్టి మనకి మోడ్ అనేది
చక్కగా కూల్ అయిపోతుందనమాట. మనకి ఆ టెన్షన్ వల్ల మనకి ఈ బ్రెయిన్ అనేది బాగా హీట్ వచ్చేస్తూ ఉంటుంది. సో టెన్షన్ ఆలోచన ఉన్నా కూడా అవన్నీ కూడా మరి మనకి ఆ మాడ్ అనేది ఎక్కువగా హీట్ వల్ల హెడేక్ కూడా వచ్చే ఛాన్స్ ఉంటుందండి. సో ఎటువంటి హెడేక్ ఉన్నా తగ్గిపోతుంది. ఇలా హెయిర్ ఫాల్ సమస్య తగ్గుతుంది. వైట్ హెయిర్ రాకుండా ఉంటుంది. వైట్ హెయిర్ వచ్చినా కూడా చక్కగా వైట్గా ఉన్నటువంటి హెయిర్ అంతా కూడా నల్లగా మారుతుందండి. అంత చక్కగా వర్క్ అవుతుంది. సో ఈ విధంగా పేస్ట్ ఒక 1 అవర్ పాటు అలా ఉంచేసి తర్వాత బియ్యం కడిగిన వాటర్లో షాంపూ వేసేసి హెడ్ బాత్ చేస్తే మంచి రిజల్ట్ అయితే ఉంటుందండి. మనం ఎక్కువగా మరి ఖర్చు చేయాల్సినంత అవసరం కూడా లేదండి. ఇది అందరి ఇళ్లలో దొరుకుతూనే ఉంటాయి కాబట్టి ఒక్కసారి మీరు ఇలా ట్రై చేసి చూడండి. మన జుట్టు అనేది ఒత్తుగా పెరుగుతుంది. అలాగనే మనకి హెయిర్ అనేది స్ట్రాంగ్గా బలంగా ఉంటుంది. హెయిర్ ఫాల్ సమస్య అనేది తగ్గుతుంది. అలానే చుండ్రు సమస్య ఉండదు. మనకి ఎటువంటి దురద చెక్కాకు అలాంటివి కూడా ఉండవండి. చక్కగా వర్క్ అవుతుంది. ఇలా మనకి మరి చదువుకునే పిల్లలు కానీ పెద్దవాళ్ళకైనా ఎవరికైనా యూజ్ చేసుకోవచ్చు. ట్రై చేయండి. అలానే ఇంకొక సింపుల్ ఇంగ్రీడియంట్స్ కూడా చెప్తున్నానండి. చాలా ఈజీగా మరి ఇది తయారు చేసుకోవచ్చు అనమాట. ఒక బౌల్ తీసుకుని ఒక గిన్నె తీసుకొని దానిలో నేను ఇక్కడ 2 మందార పువ్వులు తీసుకున్నాను. ఒక గుప్పుడు గోరింతాకు, గుప్పుడు కరివేపాకు, అలానే అలోవెరా ఇలా జెల్ ఉంటే వేసుకోండి. అలోవెరా మీకు దొరుకుతుంది అనుకుంటే ఇలా సగం కట్ చేసేసి అందులో వేసుకోండి. కొద్దిగా మెంతులు ఇవన్నీ కూడా వేసేసి 2 యాలకులు ఇలాగా మెత్తగా దంచేసుకొని 2 యాలకులు దానిలో వేసేసుకొని నేను ఇక్కడ కొబ్బరి నూనె అయితే పోస్తున్నానండి. ఇలా ఈ మొత్తం కూడా వేసుకున్న తర్వాత నేను మిల్లులో ఆడించినటువంటి న్యాచురల్ కొబ్బరి నూనె అండి. కొబ్బరి చెప్పులు తీసుకెళ్ళి స్వయంగా ఆడించుకున్నటువంటి కొబ్బరి నూనె అనమాట. దీనిలో ఒక హాఫ్ నిమ్మరసం కూడా వేసేసి కొబ్బరి నూనె వేసుకొని బాగా మరిగించుకోవాలి. మరీ ఎక్కువగా హై ఫ్లేమ్లో కాకుండా మీడియం ఫ్లేమ్లో పెట్టి చక్కగా మరిగించుకోవాలి. ఇలా మనకి ఆకులు అయితే ఇప్పుడు చూశారు కదా పచ్చిగా ఉన్నాయి కదా, ఈ ఆకులన్నీ కూడా డ్రై అయిపోవాలి. అంత చక్కగా మరి మీడియం ఫ్లేమ్లో పెట్టి చక్కగా మరిగించుకొని ఇలా ఈ కొబ్బరి నూనెని చక్కగా ఏదైనా ఒక గ్లాస్లోకి స్ట్రైన్ చేసేసుకొని ఏదైనా ఒక గాజు జార్లో స్టోర్ చేసుకున్నాం అనుకోండి. మనం రోజు కూడా నైట్ మరి పడుకునే ముందు ఈ కొబ్బరి నూనె పెట్టేసి చక్కగా ఇలా మనం రోజు కూడా ఇలా హెడ్ బాత్ చేస్తూ ఉంటే ఒక 1 వీక్ మీకు రిజల్ట్ అనేది పక్కగా తెలుస్తుందండి. అంత చక్కగా వర్క్ అవుతుందనమాట. 1 వీక్ ఇలా చేసి చూడండి, అద్భుతంగా పనిచేస్తుందనమాట. సో మరి మీకు టైం దొరికినప్పుడు ఈ విధంగా బాగా మాడుకి పెట్టేసేసి ఈ కొబ్బరి నూనెని మరి ఉదయం మార్నింగ్ హెడ్ బాత్ చేస్తే మంచి రిజల్ట్ అయితే ఉంటుందండి. అలానే ఈ పేస్టు మరి ముందుగా చూపించినటువంటి రెమెడీ ఉంది చూసారా, అది మీకు మరి సండే మరి ఆఫీస్ సెలవు ఉంటుంది కదండి. మీకు సెలవులు ఉన్నప్పుడు ఈ విధంగా ఆ పేస్ట్ని పెట్టేసి చక్కగా మరి హెడ్ బాత్ చేస్తే మంచి రిజల్ట్ అయితే ఉంటుందండి. మరి నైట్ పెట్టేసుకుని ఉదయం మార్నింగ్ హెడ్ బాత్ చేస్తే మంచి రిజల్ట్ అయితే ఉంటుందండి. పేస్ట్ అయినా సరే ఈ విధంగా ట్రై చేయండి, చాలా చక్కగా వర్క్ అవుతుంది. ముందు మీకు చూపించినటువంటి రెమెడీ అది పేస్ట్ కదా, నైటు మరి మన హెయిర్కి అప్లై చేసేసి మార్నింగ్ హెడ్ బాత్ చేస్తే మంచి రిజల్ట్ అయితే ఉంటుందండి. అలానే ఇలా కోకోనట్ ఆయిల్ కూడా మన ఇంట్లో తయారు చేసుకున్నాం కదండి, ఇంట్లో ఉన్న వాటితోనే ఈజీగా మనం ఇలా కోకోనట్ ఆయిల్ని కూడా తయారు చేసేసుకొని నైట్ మరి ఈ కొబ్బరి నూనెని హెయిర్కి బాగా అప్లై చేయాలి. మనం అలా అప్లై చేయడం వల్ల చక్కగా మనకి హెడేక్ అనేది పూర్తిగా పోతుంది. అలానే మనకి కళ్ళు మంటలు తగ్గుతాయి. మనకి మాడ్ అనేది కొంచెం కూల్ అవుతుంది అనమాట. కూల్ అవుతుంది, ఎటువంటి టెన్షన్ ఉన్నా పోతాయి. అలానే మనకి హెయిర్ కూడా బలంగా చక్కగా దృఢంగా, జుట్టు కూడా ఒత్తిగా పెరుగుతుంది. వైట్ హెయిర్ కూడా రాకుండా ఉంటుందండి. మనం ఎక్కువగా కష్టపడే పని లేకుండా ఈజీగా ఇంట్లో ఉన్న వాటితోనే ఈజీగా మనం ఇలా వైట్ హెయిర్ రాకుండా చేసుకోవచ్చు. హెయిర్ ఫాల్ సమస్య తగ్గుతుంది. మరి చుండ్రు సమస్య అనేది పోతుంది, దురద సమస్య తగ్గుతుంది, హెడేక్ పోతుంది. మరి ఎన్ని ప్రయోజనాలు చూసేయండి మరి మీరే. అంత చక్కగా వర్క్ అవుతుంది అనమాట. న్యాచురల్గా ఇంట్లో ఉన్న వాటితోనే ఈజీగా మనం హెయిర్ అయితే గ్రోత్ చేసుకోవచ్చు. మంచి స్ట్రాంగ్ అవుతాయి, వైట్ హెయిర్ రాకుండా ఉంటుంది. అలానే మనకి చుండ్రు సమస్య కూడా తగ్గిపోతుందండి. చాలా చక్కగా వర్క్ అవుతుంది. మరి ఎటువంటి కెమికల్స్ లేకుండా ఇంట్లో న్యాచురల్గా ఈ రెమెడీని మీరు కూడా ట్రై చేయండి, చాలా చక్కగా వర్క్ అవుతుందండి. నేను ఇట్లా 1 వీక్ ఒకసారి పెడుతూ ఉంటాను.
సో నా జుట్టు రాలిపోవటం కానీ వైట్ హెయిర్ మరి రావడం కానీ లేదు. చాలా చక్కగా వర్క్ అవుతుందండి. ట్రై చేయండి. నేను కొబ్బరి నూనెలో ఇవన్నీ వేసుకుని మరిగించుకొని ఇలాగ ఒక గాజు జార్లో స్టోర్ చేసుకుంటానండి. చక్కగా మరి అదే అప్లై చేసుకుంటూ ఉంటాను డైలీ. చాలా చక్కగా వర్క్ అవుతుందండి. ట్రై చేయండి. ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ లేదు కాబట్టి చిన్నపిల్లలైనా పెద్దవాళ్ళైనా ట్రై చేయండి. చాలా చక్కగా వర్క్ అవుతుంది. అసలు మీరే రిజల్ట్ చూసి మాకు 100% వర్క్ అవుతుంది మేడం అని మీరే కమెంట్ చేస్తారు. అంత చక్కగా వర్క్ అవుతుంది. ట్రై చేయండి. మరి ఈ వీడియో మీకు నచ్చితే ప్లీజ్ అండి చూస్తూ ఉండగానే చిన్న లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్ అందరికీ కూడా షేర్ చేయండి. ఎందుకంటే వాళ్ళకు కూడా యూజ్ అవుతుంది కాబట్టి. మరి ఈ వీడియో నచ్చితే ప్లీజ్ అండి చూస్తూ ఉండగానే చిన్న లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు ఫ్రెండ్స్. మరొక వీడియోతో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు మన యూట్యూబ్ ఫ్యామిలీ అంతా బాగుండాలి, అందులో మా ఫ్యామిలీ ఉండాలని కోరుకుంటూ మరొక వీడియోతో కలుసుకుందాం. అంతవరకు బై బాయ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.